వివాహము ఇది దేవుని నిర్ణయం అంటారు కదా, నిజమే, ఇది దేవుడి యొక్క నిర్ణయం. అందుకనే ఈ వివాహమునకు 4 అక్షరాలు, ఆ 4 అక్షరాలను 4 రకాలుగా వివరిస్తారు కదా. కొంతమంది వివాహం అంటారు, కొంతమంది పెళ్లి అంటారు, ఇంకొంతమంది కళ్యాణం అంటారు. బైబిల్ ప్రకారంగా కళ్యాణ మహోత్సవం అని 4 రకాలుగా ఈ వివాహాన్ని పిలుస్తారు. అందుకని దేవుడు ఆదామును చూసినప్పుడు ఆయనకు సాటి అయిన సహాయము లేదు అని దేవుడు ఆలోచన చేశాడు. నిజంగా అప్పటికే ఆకాశ పక్షులు జతలు జతలుగా ఉన్నాయి, భూజంతువులు జతలు జతలుగా ఉన్నాయి. అయితే ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు కనుక పక్షులను చూశాడు, జంతువులను చూశాడు, సమస్త జీవరాశులను చూశాడు. చివరికి ఆదామును చూశాడు. అప్పుడు ఆదామును చూడగానే ఆయన ఒక్కడే కూర్చున్నాడు కనుక ఆయనకు సాటి అయిన సహాయం లేకపోయేను అని దేవుడే ఆలోచన చేశాడు. అందుకని క్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను. ఈ దినము ఆదామునకు అవ్వను ఎందుకులకు నిర్ణయించారు అంటే సహాయము అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే కదా, బైబిల్లో రాయబడింది సహాయము అంటే ఆదామునకు సహాయం చేయడానికి అవ్వను దేవుడు చేశాడు. అందుకని ఈ రోజు నాకు జ్ఞాపకం చేస్తున్నాను, పౌరులకు కూడా తాను చేసుకోగలని కొన్ని చేయలేడు. కాబట్టి కొన్ని ఒకరు చేయొచ్చు, కొన్ని ఒకరు చేయలేరు. అందుకని ఆ పౌరులకు సహకారిగా చంద్రకళను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి గమనించండి, మనం కిందికి చదివితే ఆదామునకు పక్కటెముకను తీసి అన్నమాట రాయబడింది. అందుకని ఇంతకాలము పౌరులకు ఒక ఎముక లేకుండా అన్నాడు, ఒకటి తక్కువగా ఉందన్నట్టు. అందుకే ఈ దినము ఈ వివాహము ద్వారా ఏదైతే తక్కువగా ఉందో అది సహాయం చేయడానికి ఎముకను తీసుకుని వచ్చి ఈ రోజున ఆ రోజు గాఢ నిద్ర చేశారు, కానీ ఈ రోజు మధ్యాహ్నం నిద్ర కదా. హల్లెలూయా. చూస్తున్నారు, కొంతమంది పెళ్లి కుమారుడు మీద కూర్చుంటే ఆ రోజు ఆదాము కానిద్ర కలిగింది, కానీ ఈరోజు తెల్లదాకా వాళ్ళ తిప్పలు పెడతారు మీరు. అందుకే కొంతమంది స్టేజ్ మీదకి రావాలని నిద్రపోతారు, వాక్యం వేస్తే వాళ్ళ ఎదురు ఏం చేస్తుందో తెలియదు. గమనించండి, ఆ దినము ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి ఆపరేషన్ చేసి ఆ ఎముక ఎక్కడైతే లేదో అక్కడ పెట్టాడు. అప్పుడు ఆయన పరిపూర్ణ మానవుడు అయ్యాడు. అందుకనే మనిషికి ఒకసారి మన చేతి చూసుకుంటే దీన్ని ఏమంటారు, అరచెయ్యి అంటారు. ఏమంటారు, అరచెయ్యి కదా. అంటే ఇంతకాలం పౌలు అరచెయ్యి అన్నట్టు, ఇప్పుడు 2 కలిసాయి కాబట్టి చేతులు. గమనించండి, ఈ రోజున పౌలుకు దేవుడు ఈ రోజు ఇచ్చినటువంటి ఇంతకాలము సగమే ఉన్నట్టు. అందుకని చెత్తపరిచాడు అన్నమాట కూడా దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ దినం అరచెయ్యి కలిసినప్పుడు చెయ్యి అవుతుంది అన్నట్టు, ఒక చేతితో ఏదైనా చెయ్యవచ్చు. అంటే ఈ దినం వారిరువురు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే నిర్ణయించి సహకారిగా దేవుడు చేశాడు. ఈ రోజున చాలా మంది గమనించండి, సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. సహకారులుగా దేవుడు చేశాడు, కానీ కొంతమంది, అందరు కాదండి, సహకారులుగా దేవుడు చేస్తే హానికరులుగా కూడా కొంతమంది అవుతున్నారు. భర్తను మోసము చేసే వాళ్ళుగా కూడా కొంతమంది అవుతున్నారు. భక్తి భయం లేకుండా, దేవుని ప్రేమ లేకుండా, దేవుడు తన సంకల్ప ప్రకారం సహకారిగా చేస్తే హానికరంగా ఉంటున్నారు. అందుకనే ఒకడున్నాడు, భార్య దొరికిన వారికి మేలు దొరికింది అన్నాడు, కానీ ఇంకొకరికి మేలు దొరకలేదట, తేలు దొరికింది అన్నాడట. అంటే ఇప్పుడు భార్య ఏం చేస్తుందట, చీటికి మాటికి పుడుతూనే ఉంటుంది, తిడుతూనే ఉంటుంది కదా. వీళ్ళు సహకారులు అంటారా, హానికరలేదు, తేలు హాని చేస్తుంది కదా. కాబట్టి ఈరోజు నేను చంద్రకళలో ఉండొద్దని, మేలుకరంగానే ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. నిజంగా
సామెతల గ్రంథకర్త ఒక మాట రాశారు. మాట సామెతలను 31వ అధ్యాయం 11-12 వచనాలు. సామెతల గ్రంథం టీచర్ వాళ్ళు దయచేసి చదివి ఆమె పెరిమిటి ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని యందు నమ్మకం ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ గమనించాలి మటమా. ఈ రోజు చంద్రకళ అంతే కాదు, ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా ఈ మాట జ్ఞాపకం చేయాలి. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. విన్న వాళ్ళందరూ హల్లెలూయా. వెళ్ళలేదు ఏం చెప్తారు? ఏదో కథ చెప్తారు అనుకుంటే బాబు చెప్తా పెద్దవాళ్ళు అంటున్నారా? సొలొమోను భక్తుడు రాస్తున్నాడు, ఆమె ఆయనకు బ్రతుకు దినములన్నిటినీ కూడా సహకారిగానే ఉంటుంది, మేలు చేస్తుంది, కానీ కీడు మాత్రము చెయ్యదు. ఇది దేవుని నిర్ణయం. కాబట్టి ఈరోజు చంద్రకళ కూడా దేవుడే ఆ తోటలో సహకారిగా చేశాడు కనుక ఆమె సహకారిగానే ఉండాలి. కానీ ఈరోజు చాలా మంది అలా ఉండటం లేదు. గమనించి క్రైస్తవ బిడ్డలైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మేలు చేసేవారిగా ఉండాలని ఈ రోజు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే చంద్రకళకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మరి నిజమే ఏం సార్ అన్ని మాటగా చెప్తారంటారా? చెప్తున్నాను. ప్రభు పేరిట ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట చదవనవుతలేదు. ఇస్సాకు పొలములోనికి ధ్యానించడానికి వెళ్ళాడట. పురుషుల యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే ధ్యానించటం అంటే ప్రార్థన చేయడం. కుటుంబానికి యజమానుడు కనుక ఆ యజమానుడు చేయవలసిన పని ఏంటంటే అన్ని పనులు చేయాలి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. నిజంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో నిజంగా అలాంటి వారికి దేవుడు మేలు చేసే వారిని ఇస్తాడు. ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే వీడు చేసే వారి మీద వెంటనే. అందుకని ఈరోజు పౌరు గురించి మాట ఏంటంటే నీవు ప్రార్థన చేసేవాడిగా ఉండమని, ప్రార్థించేవాడిగా ఉండమని ప్రభునామమున తెలియజేస్తున్నాను. ఇస్సాకు ఎలాగైతే ప్రార్థన చేసేవాడు, నీవు కూడా ప్రార్థన చేయగలిగితే నిజంగా అక్కడ ఆ సందర్భంలో రాయబడినటువంటి మాట, ఆయన పొలములో ధ్యానిస్తున్నప్పుడు రెక్కమ్మాను తీసుకుని వస్తున్నారు. ఆమె దూరము నుండి చూసి తన పని వారి తగులుతున్నారు. కనబడుతున్న వాళ్ళు ఎవరు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగితే ఆయన నా యజమానుడని ఎలియాజరు చెప్పగానే వెంటనే ఆమె ఒంటి నుండి కిందికి దిగి ముసుగు వేసుకుని దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో వారు పెద్దలు కనబడినప్పుడు కానీ, పురుషుడు కనబడినప్పుడు కానీ, దైవజనులు కనబడినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారట, ముసుగు వేసుకుంటారు. ఈ రోజు నాకు ఇది చాలా గర్వైపోతుంది. కాబట్టి చంద్రకళకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ పెద్దవాళ్ళు, మీ బంధువులు ఎవరు కనబడినా మొదటి మర్యాద ఏంటి చెప్పండి? ముసుగు వేసుకుని తదుపరి కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వడం ఆఖరి. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకని ఒక స్త్రీ భక్తి కలిగి ఉంది అని చెప్పడానికి గుర్తు ఏంటంటే పెద్దవాళ్ళు కనబడగానే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి నీవు అలా ఉండకుండా మీ ఇరు పక్షముల పెద్దవాళ్ళు కనబడినప్పుడు, కుటుంబీకులు కనబడినప్పుడు, దైవ సేవకులు కనబడినప్పుడు, మీ కుటుంబీకులు ఎవరు పెద్దవాళ్ళు కనబడినా గౌరవంగా రిబకా ఎలాగైతే తన యజమానుని కనబడిందో మీ జీవిత కాలం అంతా కూడా కనపరచవలసిందిగా దేవుడు సాటి అయినటువంటి సహాయంగా చేశాడు. కాబట్టి సహాయకాలు రాగానే ఉండాలని ఆమె తన చేశాడు. ఆమె బ్రతుకు దినములన్నీ ఆమె మేలు చేసేది కానీ కీడు మాత్రము బ్రతకమని అలాగే దేవుకైతే జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానం కలిగినటువంటి సాకు ఎలాగైతే ప్రార్థన పరుడు, తల్లిదండ్రులకు భయపడేవాడు, పెద్దలను గౌరవించేవాడు, అలాగైతే తప్పకుండా నీకు కూడా దేవుడు
మేలు చేయబోతున్నారని ప్రభు నామమున తెలియజేస్తున్నాను. కొత్త నిబంధన గ్రంథంలో చదువుకున్నాం. ఆ మాటలు చెప్పి ఆ వివాహంలోకి వెళ్దాం. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. స్త్రీలారా, ప్రభువుల వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే దీని అర్థం చాలా లోతుగా ఉంది. సొంత పురుషులకు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే లోకములో ఏమి జరుగుతుందో ముందే దేవుడు రాశాడు. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు తప్పకుండా తమ సొంత పురుషులకు లోబడి ఉండమని దేవుని పేరిట తెలియజేస్తున్నారు. ఇవి ఎవరు చెబితే వచ్చేవి కాదు. తమకు తాముగా సిద్ధపరచుకొని తమకు తాముగా సిద్ధపడాలి కదా. యెహోవా యందు భయభక్తులు కలిగినట్లయితే ఆ భయము దేవుని ఉన్నప్పుడు, పెద్దలు ఉన్నప్పుడు తప్పకుండా భయం కలిగి ఉంటారు. అందుకని నేను మొదటగా పత్రికలకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యానుగుణంగా లోబడి ఉండటము, వాక్యానుగుణంగా దక్షించుకుని ఉండటము చాలా శ్రేష్టం. కాబట్టి కుటుంబ ఒక చిన్న మాటని లోబడకపోవటం, లేకపోతే చెప్పింది వినకపోవటం కాదని కుటుంబాలు అసమానం అయిపోతున్నాయి, సమాధానం అయిపోతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రభు వెళ్తారు. గమనించండి, నీవు మీ పెద్దలకు మీ భర్తకు లోబడినట్లయితే తప్పకుండా మీ కుటుంబ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. అయితే దేవుడు అపోస్తలుడైన పౌలుకు చెప్పినటువంటి ఆ మాటను బట్టి పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా? లోకంలో మొదటిది ప్రార్థన కలిగి ఉండాలని చెప్పారు. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. పురుషులకు కావాల్సిన ఈ రెండు లక్షణాలు. ప్రార్థన కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇవి రెండు కలిగి ఉంటే ప్రతి పట్లుగా తాగండి. ప్రేమ దొంగలుగా ప్రవర్తించదు, అమర్యాదగా. అందుకే నీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ప్రేమ కలిగి ఉంటే ఈ ప్రేమలో అన్ని ఉంటాయి. ప్రేమ ఉన్నప్పుడు అన్ని ఉంటాయి. ప్రేమ లేకపోతే ఉండవు. ఒకసారి ఒక తల్లి వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళారు. అయితే పోగానే వాళ్ళ బిడ్డ అప్పటికి కట్టలేదు, అన్నీ వంట అయిపోయిందంట. ఏం లేకుండా పర్వాలేదు, ఎండిన రొట్టెది కదా, కారముది కదా, నానదు. మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఏం పెట్టింది చేసింది. ఎందుకు? వాళ్ళ బిడ్డ మీద ప్రేమ ఉంది కాబట్టి కారం అంతకుండా కూడా సంతోషించి మటన్ చేసిందని చెప్తారు. ఒకవేళ ప్రేమ లేదనుకోండి, ఒకవేళ వాళ్ళు మటన్ చేసి ఏమంటున్నారు, కారం ఎక్కువ తిరగండి. ప్రేమ లేకపోతే ఇలా అర్థం చేసుకుంటాడు, ప్రేమ ఉంటే ఇలా అర్థం చేసుకుంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటారు. వంట చేస్తున్నప్పుడు ఎక్కువ అవుతాయి కదా, కానీ ఏం చేయాలి మరి? ఏం చేయాలి? బాగా ఎక్కువ కూడా బాగుంటుందా, ఉప్పు ఎక్కువ అవుతుందా, బాగుంటుందా, బాగుందంటే ప్రేమ ఉన్నప్పుడు బాగుందంటారు. ప్రేమ లేదనుకోండి, ఎంత టేస్ట్ అయినా కూడా అన్ని సమయాలను కూడా మోసుకొని తట్టుకొని ప్రేమ కలిగి ఉండకపోతే మీ కుటుంబ జీవితంలో దేవుడే అప్పుడు సహాయకురాలుగా చేశాడు కనుక చంద్రికలు ఎప్పుడు కూడా సహాయం చేసేవారుగా ఉండాలి, వీలు చేసేవారుగా ఉండాలి. కానీ చేసేవారుగా ఆ తర్వాత స్త్రీలకు
దేవుని వలన పెద్దలను భర్తను గౌరవించే వారిగా ఉండాలని ముఖ్యంగా మరి పురుషులారా విభాగాన్ని ప్రేమించండి అన్నాడు కనుక ఈ ప్రేమ ఎక్కడ ఉంటుంది అంటే ఏదో ప్రీతి లోకంలో వచ్చే ప్రేమ తాత్కాలికమైనది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది కనుక ఎవరైతే దేవుని ప్రేమను సంపాదించుకుంటారో వాళ్ళు తప్పకుండా ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి పౌరులకు జ్ఞాపకం చేస్తున్నాం, ఈ పరలోకపు ప్రేమను సంపాదించుకొని భూమి మీద జీవించినంత కాలం అబ్రహాము ఇస్సాకు యాకోబులు వర్ధిల్లినట్టుగా మీరు కూడా వర్ధిల్లమని, అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఆశీర్వదించబడినట్టుగా మీరు కూడా ఆశీర్వదించబడమని భూమి మీద తెలియజేస్తున్నాం. దేవుడు ఈ రోజు ఈ వివాహాల విన్నటువంటి వారందరికీ ఈ వాక్యము దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయగా